ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు క్లిప్ అనేది కాసులతో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ కాసులతో రబ్బర్ బ్యాండ్ ఎలా చేయాలన్నది కూడా వీడియో చేశాను. అది ముందు వస్తుందో ఇది ముందు వస్తుందో తెలియదు, కానీ 1 by 1 వస్తాయి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కాసులు తీసుకున్నాను ఇక్కడ. ఈ కాసులకి నెక్స్ట్ వీటితో పాటు నేను వేరే కలర్వి కూడా యూజ్ చేస్తున్నాను. ఈ క్లిప్ ట్రయాంగిల్ షేప్వి వైలెట్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ కాసులను ఏం చేయాలంటే ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవి కట్ చేసుకోండి నీట్గా. ఇవ్వండి, ఇలా కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఈ డిజైను. కాసులన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. క్లిప్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ కాసులని 1 by 1 ఎలా అటాచ్ చేయాలన్నది చూపిస్తాను. ముందు గ్లూ అనేది నీట్గా క్లిప్ అంతా అటాచ్ చేసుకోండి. మీ దగ్గర B7000 గ్లూ ఉన్నా పర్వాలేదు, అదైనా అప్లై చేసుకోవచ్చు, ఇదైనా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా మనం కొంచెం టైం ఎక్కువ సేపిస్తే అవి బాగా డ్రై అవుతాయి. ఇప్పుడు కాసులు జస్ట్ క్లిప్కి 2 కాసులు వచ్చే విధంగా ఇదిగోండి నేను చూపించాను కదా, ఒకదానిపైన ఒకటి సేమ్ అదే విధంగా మీరు కంటిన్యూస్గా క్లిప్ మొత్తం అటాచ్ చేసుకోవాలి కాసుల్ని. మీకు ఇంకొకసారి క్లియర్గా స్లోగా చూపిస్తాను. తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్లో మొత్తం క్లిప్ అంతా ఈ కాసులు ఎలా అప్లై చేసుకోవాలన్నది చూపిస్తాను. మీ దగ్గర పెద్ద సైజు కాసులు ఉంటే కనుక క్లిప్కి ఒక్కొక్కటే సరిపోతుంది. నా దగ్గర ఉన్నవి చిన్న చిన్నవి కాబట్టి క్లిప్కి 2 వచ్చేసే విధంగా 1 by 1 పైన కింద 2 క్లిప్స్ కాసుల్ని క్లిప్కి అటాచ్ చేస్తున్నాను. అలాంటప్పుడు మనకి క్లిప్ అనేది కొంచెం బ్రాడ్గా పెద్దదిగా కనిపిస్తుంది. మీ దగ్గర పెద్ద కాసులే ఉంటే కనుక సింగిల్ కాసే అప్లై చేసుకుంటే సరిపోతుంది, క్లిప్కి సరిపోతుంది. నా దగ్గర ఉన్నాయి చిన్న చిన్నవి కాబట్టి 2 వచ్చే విధంగా అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మీకు క్లిప్ అనేది చాలా హెవీగా పెద్దగా కనిపిస్తుంది. మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అది నేను వీడియో చేసి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, మర్చిపోవద్దు. నేను ఇదే కాసులతో హెయిర్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, అది కూడా చేశాను. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. అది కూడా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కంటిన్యూస్గా మీరు ఈ క్లిప్ మొత్తం ఈ కాసుల్ని 1 by 1 అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఈ గ్లూ అనేది మనము అటాచ్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత అసలు కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే ఈ కాసులు పెట్టుకోవడమే కొంచెం టైం పడతాయి. 1 by 1 నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మీరు ఒక పావు గంట 20 minutes అనేవి దాన్ని అలా వదిలేయండి క్లిప్పు. అప్పటికి ఇవి బాగా డ్రై అయ్యి తర్వాత నెక్స్ట్ డిజైన్ చేసుకోవడానికి 20 minutes తర్వాత ఇది బాగా డ్రై అయింది కదా. ఇప్పుడు నేను ట్రయాంగిల్ షేప్ వైలెట్ కలర్ కుందన్స్ యూస్ చేసి డిజైన్ అనేది చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ సెంటర్ పాయింట్లో గ్లూ అప్లై చేసుకోవాలి. సెంటర్ పాయింట్ నుంచి చేసుకుంటే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. దానికోసం నేను ఇక్కడ సెంటర్ పాయింట్లో గ్లూ అప్లై చేసి దానిపైన ట్రయాంగిల్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని ఫ్లవర్ వైజ్గా పెడతాను, డిజైన్ చేస్తాను. ఒకసారి చూడండి. రౌండ్ ఫ్లవర్కి మనకు కరెక్ట్గా 6 ట్రయాంగిల్ కుందన్స్ అయితే సరిపోతాయి ఒక ఫ్లవర్ రెడీ అవ్వడానికి. నేను మళ్ళీ ఇక్కడ గ్లూ అప్లై చేసి మిగిలిన 3 కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను ఫ్లవర్ డిజైన్ రావడం కోసం. మీరు ఇక్కడ వైలెట్ కలర్ అనే కాదు, మీ సారీ కలర్ కాంబినేషన్ బట్టి కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. క్లిప్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, అలాగే హెవీగా కూడా కనిపిస్తుంది చూసే వాళ్ళకి ఈ క్లిప్ అనేది. సెంటర్ పాయింట్లో 2 వేసుకున్నాం కదా, మిగిలిన ప్లేస్లో మనకి అటు 2 ఇటు 2 మొత్తం 5 ఫ్లవర్స్ వచ్చే విధంగా వేసుకోవాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ సెంటర్లో ఒకటి వేసాను కాబట్టి రిమైనింగ్ ఒక సైడ్ 2 వేసి చూపిస్తాను. మధ్యలో కొద్దిగా ఒక కాసుకి మధ్యలో గ్యాప్ ఉంచేసారు, ఆ గ్యాప్ను వదిలేసి మళ్ళీ ఈ విధంగా 2 సర్కిల్స్ గ్లూ అప్లై చేసుకుని దాని మీద ఫ్లవర్ అనేది వేసుకోండి. నేను ఇక్కడ యూజ్ చేసింది 8 cm క్లిప్పు. మీ దగ్గర ఇంత పెద్ద క్లిప్ లేదనుకుంటే జస్ట్ 5 cm క్లిప్స్ తీసుకుంటే జస్ట్ మనకి 3 ఫ్లవర్స్ అయితే సరిపోతుంది ఆ క్లిప్కి. చిన్న సైజ్ క్లిప్కి, పెద్ద సైజ్ క్లిప్కి అయితే మొత్తం 5 ఫ్లవర్స్ అనేవి పడతాయి.
మీ దగ్గర ఉన్న క్లిప్ సైజుని బట్టి మీరు ఫ్లవర్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. నాది పెద్ద క్లిప్ కాబట్టి 5 ఫ్లవర్స్ వచ్చే విధంగా వేస్తున్నాను. మీకు ఒక సైడు ఫ్లవర్స్ వేసి చూపించాను కదా, సేమ్ అదే విధంగా రిమైనింగ్ సైడ్ కూడా మనం ఈ ఫ్లవర్స్ అనేవి వేసుకోవాలి. అంటే టోటల్గా క్లిప్కి 5 ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ 3 వేసి చూపించాను, రిమైనింగ్ 2 కూడా వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం ఈ సెంటర్ పాయింట్లో గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఈ గ్లూ అప్లై చేసి దీనిపైన సెరామిక్ గోల్డ్ 3 mm కుందన్స్ ఉంటాయి చూసారా, వాటిని అటాచ్ చేస్తాను ప్రతి ఫ్లవర్ మధ్యలో ఒక్కొక్కటి. మీకు ఈ క్లిప్ డిజైన్ ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్ చేయండి. అంటే నచ్చిందా, నచ్చలేదా, లేకపోతే ఓల్డ్ మోడలా, అలా మీకు ఎలా ఉంది అన్నది మాత్రం కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్స్ వల్ల కొంతమందికి ఇది ఫార్వర్డ్ అవుతుంది, వాళ్ళు చూడడానికి యూజ్ అవుతుంది. ఓవరాల్గా ఈ క్లిప్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను, డ్రై అయిన తర్వాత కూడా చూపిస్తాను. అంటే గ్లూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మొత్తం డ్రై అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇటువంటి మోడల్స్ చాలా వస్తాయి మన ఛానల్లో, 1 by 1 వస్తాయి. మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా డైలీ చూడండి. డైలీ నేను 11:30కి అప్లోడ్ చేస్తున్నాను వీడియో. టైం గుర్తుపెట్టుకోండి, 11:30కి. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత క్లిప్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఇంకా గ్లూ కనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడే అటాచ్ చేశాను కాబట్టి గ్లూ కనిపిస్తుంది. మొత్తం ఒక 6 hours తర్వాత గ్లూ మొత్తం కంప్లీట్గా ఆరిన తర్వాత చూపించిస్తాను. ఇదిగోండి మొత్తం డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ క్లిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.